ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి శ్రావణి బైబిల్లో ఉన్నటువంటి రెబెకా, అటువైపు ఉన్నటువంటి జోసెఫ్ ఇస్సాకు రెబెకాకి పెళ్లి చేయడానికి ఒక దైవ సేవకుడు, అబ్రహాము యొక్క సేవకుడు, అబ్రహాము నా కుమారుడికి ఒక పెళ్లి కూతురు తీసుకుని రమ్మని ఎలియాజరు గారిని పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఆ ఎలియాజరు వెళ్ళి పెళ్లి కుమార్తెను సిద్ధం చేయడానికి ఏం చేశాడండి? కేవలం జయించాలని చెప్తే అది మన ఇష్టం కాదండి. మనం జయించలేని ఎవరు కూడా. చాలా మంది చెప్తారు, నువ్వు ఎలా ఉండు, నువ్వు తాకు, నువ్వు సినిమా చూడుకు, నువ్వు అబద్ధవాడుకు, దొంగతనం చేయకంటారు. అది మన వలన కాదు. మరి ఎలా జయిస్తాం? ఎవరు జయించారు మన కొరకు? ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మీద రక్తమును కార్చి మన హృదయములను శుద్ధి చేయడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. కాబట్టి జయించేవాడు ఎవరు? ఆయనే. అందు గురించి ఎంతవరకు కూడా జోసెఫ్ ఎలా ఉన్నాడు? భూమి మీద ఒక్కడిగా ఉన్నాడు. ఎంతవరకు ఈ అమ్మాయి ఎక్కడుందో అతనికి తెలీదు, అతను ఎక్కడ ఉన్నాడు ఈమెకి తెలీదు. వివాహము 4 అక్షరాలు వివాహం అనే మాట. వి అంటే విడిగా ఉన్న, వా అంటే దేవుని యొక్క వాక్యము, హా అంటే విడిగా ఉన్నటువంటి ఇద్దరు ఐక్యంగా హత్తుకొనున్నట్లు, మూ అంటే ముడివేయబడుట. బంగారంతో, బైబిళ్లతో, అనేకమైనటువంటి వస్తువులతో, ఏదో కట్టే పదార్థాలతో మనం ముడిలు వేయిస్తాం. ఇప్పుడు ప్రియులారా, అది కాదు. దేవుని యొక్క వాక్యము చేత ముడివేయబడుటకు యవనస్తులిద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి మనం అందరము, ప్రభువా మీ జంటను దీవించండి. ఇదిగో రెబెకాకి పోలి ఉన్నది, అతను ఇస్సాకు పోలి ఉన్నాడు. అయితే మీరిద్దరినీ కలపడానికి ఎలియాజరు అనే దైవజనుడు అబ్రహాము దగ్గర నుంచి